ఆయన పార్టీ అధ్యక్షుడైన బీసీ బిడ్డననే విషయం మాత్రం మర్చిపోలేదు. ప్రభుత్వానికి కొంత నష్టం జరుగుతుందని తెలిసినా ఇచ్చిన మాటకే కట్టుబడ్డారు. ఎన్ని అవంతరాలు ఎదిరినా బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని పట్టుబడ్డారు. చివరికి అందరినీ ఒప్పించి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యమైనా 42% కోటాకి కట్టుబడి ఉన్నామని బీసీలకు భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ సర్కారుకు ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగానే అడుగులు వేస్తోంది. ఓవైపు పంచాయతీ ఎన్నికల గడువు ముగిసి ఏడాది కావస్తుండటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. మరోవైపు గ్రామాల్లో ప్రజాపాలకులు లేక అభివృద్ధి మందగిస్తోంది. ఇంకోవైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి. వీటన్నింటినీ తట్టుకుని వెనకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన రాజకీయంగా అవకాశం కల్పించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇబ్బందులు తట్టుకుని ఆ దిశగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా లేట్ చేస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని హస్తం ముఖ్య నేతలు, మంత్రులు హెచ్చరిస్తున్నా ఇచ్చిన మాటకే కట్టుబడాలని చూస్తోంది. బీసీలకు న్యాయం చేయాలన్న సీఎం రేవంత్ సంకల్పానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్టుదల పార్టీని లక్ష్యం దిశగా నడిపిస్తోంది. మేమెంతో మాకు అంతే అన్న సమన్యాయంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కులగణన హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఆ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాహుల్ మాటను నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీసీ కులగణన చేపట్టింది కాంగ్రెస్. కులగణన నివేదికను కేంద్రానికి పంపి చట్ట సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని భావించిన కాంగ్రెస్కు అడ్డంకులు తప్పలేదు. కులగణన నివేదిక తప్పుల తడకగా ఉందని, బీసీలకు తక్కువగా చూపించారని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్లు విమర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. మళ్లీ రీసర్వే చేయాలని పట్టుబట్టాయి. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని, చట్ట సవరణకు కేంద్రం ఒప్పుకోకపోతే తమ కాంగ్రెస్ పార్టీ లోకల్ పార్టీ ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లిస్తామని సీఎం రేవంత్ స్వయంగా అసెంబ్లీలో సవాల్ చేశారు. కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం ఇచ్చేందుకు రీసర్వేకే మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో పంచాయతీల పాలక మండళ్ల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం ముగియగా అప్పటి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం 1,514 కోట్లను కేటాయించింది. కానీ పంచాయతీల్లో పాలక మండళ్లు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. దీంతో ఏడాదిగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఈ నిధులను కోల్పోవలసి వస్తుందన్న కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 10వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ, సామాజిక పరిస్థితులతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. రీసర్వే పూర్తయి ఆ నివేదికను కేంద్రానికి పంపి ఆమోద ముద్ర పడ్డాక లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ఇంకాస్త టైం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రీసెంట్గా స్థానిక సంస్థల ఎన్నికలపై కమాండ్ కంట్రోల్ హాల్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సీఎం, మంత్రులతో పాటు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల అమలుపై గట్టిగానే మాట్లాడారట. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరారట. చట్టబద్ధత విషయంలో కేంద్రంతో కొట్లాడాలని కోరారట. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతున్నాయని, ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామాల్లో వ్యతిరేకత వస్తుందంటూ కొంతమంది నేతలు వాదించినా ఎన్నికలు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, మనం ఇచ్చిన మాట నెరవేర్చాల్సిందే అంటూ బీసీ నాయకుడైన పీసీసీ చీఫ్ పట్టుబట్టారట. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఒకవైపు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలిపిన వాళ్లమవుతామని, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పించిన వాళ్లమవుతామని నచ్చజెప్పారట. దాంతో సీఎంతో సహా మిగతా మంత్రులు అంతా ఓకే చెప్పారట. ఎంతటి కీలక పదవుల్లో ఉన్నా ఒక్కోసారి మెజారిటీ నేతల నిర్ణయానికి తల ఊపాల్సి వస్తోంది. పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది. కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ కోటా విషయంలో చాలా నిబద్ధతగా ఉన్నారు. జనాభాలో అధిక శాతం ఉండి కూడా రాజకీయంగా వెనుకబడ్డ తన సామాజిక వర్గానికి న్యాయం చేసే విషయంలో కట్టుబడి ఉన్నారు. బీసీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఆ పద్ధతిలోనే వెళ్లాలని, అందుకోసం పార్టీ పెద్దల్ని సైతం ఒప్పించి సమన్వయం చేసే ప్రయత్నం చేశారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన బీసీ నాయకుడినని మర్చిపోలేదంటున్నారు ఆయన కృషిని గురించి తెలిసినవారు.